ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునేటటువంటి ప్రజాప్రతినిధులు. వాళ్ళు ప్రజల పక్షాన్ని నిరంతరం జనంలో ఉండాలి. అది దూరం అయితే ఎందుకు అవుతుంది అంటే జనం ఏదో అడుగుతారని భయపడి ఆగిపోవటం, కనబడకుండా పోవటం. అదే జగన్ సర్కార్ని గద్దెదించింది. మంత్రులు ఇప్పుడు పూర్తి యాక్టివ్గా పనిచేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా మంత్రులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రతి శాఖని ఆయా మంత్రులే సమీక్షిస్తున్నారు. ఆ తర్వాత క్యాబినెట్కి పంపించుకునేటటువంటి ఏర్పాట్లే చేసుకున్నారు. అంత కీలకమైనటువంటి బాధ్యతలు మంత్రులు చేస్తున్నారు. అంటే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వబడింది చంద్రబాబు గారి దగ్గర. అట్లాగే ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు మొన్న పోలవరంలో స్కూళ్ళకి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే. అట్లాగే గోడౌన్ల దగ్గరికి వెళ్ళి తనిఖీలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తనిఖీలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేలు ప్రజలకి సంబంధించిన అంశాల్లో ప్రజల పక్షాన ప్రజల కోసం దగ్గరే జనం మధ్యలో ఉండటం అన్నది ప్రారంభించారు. అట్లాగే నిన్న ఒక ఎమ్మెల్యే అయితే రంపచోడవరానికి సంబంధించిన ఎమ్మెల్యే అయితే శిరీషాదేవి రెడ్డిపేట అంగన్వాడీ కేంద్రం, ఆమె కూడా ఒకప్పుడు అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి, ఎందుకని అంగన్వాడీ సందర్భంగా ఉన్నటువంటి శారీ కట్టుకుని వచ్చి అంగన్వాడీలతో పిల్లలతో మాట్లాడినటువంటి అంశం ఇదంతా చూస్తున్నప్పుడు చాలా బాగుందనిపించింది వాతావరణం.